నిధి ఎదుకు వస్తున్నాం. ఎంతో కాలంగా ప్రభా మరి ప్రార్థించి ప్రభా అడుక్కున్న ఈ VBS ప్రభా మీరు మాకు అనుగ్రహించినారు. ముఖ్యంగా బెతెస్తా ప్రేమావతిపేటలో ఉన్న వాళ్ళకి మీరు అనుగ్రహించినందుకై మీకు ఎంతో వందనం చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, కనికరం కలిగిన దేవ, గత 3 రోజులు ప్రభా మీ యొక్క కృపా కనికరం చేత మీ కార్యములు అద్భుతంగా జరిగించినారు. నమ్మి నిన్ను స్తుతించుకుంటున్నాం ప్రభా. మరి వందల మంది పిల్లలు నీ సన్నిధిలో కూడుకుంటున్నారు ప్రభా, నీకు వందనాలు నైనా. వారికి చెప్పబడుచున్న వాక్యము తండ్రి వారి హృదయంలో ఫలించినట్లుగా దేవా మీ పాదముల యొద్ద మేము మొరపెట్టుకుంటున్నాం. మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థన ఆలకించే దేవుడు, నీకెంతో వందనం చెల్లిస్తున్నాను దేవా. దయగల తండ్రి, మరి తీసుకుని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. వారి కొరకైన మీ పరలోక ఉద్దేశములు, మేలు కొరకై వారి జీవితంలో వారి కొరకు ఉద్దేశించిన ఉద్దేశములు మీరు నెరవేర్చుకోమని మేము వారి పక్షంగా మీ పాదములు పట్టుకుంటున్నాం. దయ చూపించి సహాయం చేయండి దయగల తండ్రి. ఈ దినం 4th డే దయగల దేవా, మరి నైనా 7th 8th సెషన్స్లో మీ కనికరం చూపించమని మీ పాద సన్నిధి యొద్ద వేడుకుంటున్నాను. ఈ లెసన్స్లో కూడా ప్రభా బిడ్డలు మీ యొక్క ప్రేమను రుచి చూచినట్లు ప్రభా, మరి అంతేకాకుండా మీరు ఏదైతే వారి కొరకు ఏర్పాటు చేసినారో వారు తెలుసుకొని ఏ విధంగా నడుచుకోవాలో ప్రభా, మరి నైనా నిన్ను గణపరచడానికి వారు నేర్చుకుంటకు సహాయం చేయండి. దయ చూపించండి. మాకు ఇచ్చిన చక్కటి వాతావరణమును బట్టి నీకెంతో వందనం చెల్లిస్తున్నాను దయగల తండ్రి ప్రభా. మరి బిడ్డలు కూడా వారి వారి స్థానంలో ఉండి ఇక్కడికి క్షేమంగా వచ్చటకు ప్రభా మీరు కృప చూపిస్తున్నారు. మీకు ఎంతో వందనాలు. వారి సంతోషం మీరు పరిపూర్ణం చేయండి ప్రభా. మీ పాదముల యొద్దకు వస్తూ ఇప్పుడు కూడా వారు ఏమైతే నేర్చుకోవాలో ప్రభా మీరు వాడుకునండి దేవా. మేము నీ చేతిలో ప్రభా సాధనలమే దేవా. దయగల తండ్రి, మరి మేము ప్రభా తండ్రి మట్టి వారమే అయినా ప్రభా నీకు ఘనత కలిగించే పాత్రలుగా ప్రభా మమ్మల్ని వాడుకుంటున్నారని నమ్మి నిన్ను స్తుతించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క స్థలమంతయు నీ మహిమతో నింపండి. KG జూనియర్స్లో కూడా మీ కార్యములు జరిగించండి. మీ దైవ దాసుని కూడా ప్రభా మీ జ్ఞానంతో మీరు నడిపిస్తున్నారని నమ్మి నేను స్తుతించుకుంటున్నాను. పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డ ఎక్కడ చేసినా కూడా దయగల తండ్రి వారు నీ కొరకైన ఘనత కలిగిన పాత్రలుగా తండ్రి వాడబడుతున్నారని నమ్మి నిన్ను స్తుతించుకుంటున్నాను. ఈ విధంగా ప్రభా మమ్మల్ని కృపకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మా హెబ్రోన్ VBS 10 days 11 days అయిపోయింది. మళ్ళీ సాటర్డే అయిపోతుంది, మళ్ళీ మండే ఇక్కడ రావాల్సి వచ్చింది. అందుకని కొంచెం టయర్డ్ అయిపోయినట్లుంది, అంతే, ఇంకేం లేదు. సరే, మనము మెమరీ వర్స్ కంఠత వాక్యం నుండి మనం స్టార్ట్ చేసుకుందాం. దేవుని వాక్యము చూడండి. మీ కంఠత వాక్యం ఈరోజు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఎవరైనా గట్టిగా చదవండి. చూసినారా? మనము ఇప్పుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ యాకోబు పత్రికలో? ఏం కొదవగా ఉంటే అడగమంటున్నాడు? జ్ఞానము.
ఎవ్వరైనా పర్వాలేదు, మన జ్ఞానం కొదువుగా ఉంటే ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ అంటే, అతడు దేవుని అడగవలెను. యాకోబు చెప్తా ఉన్నాడు, మనకెవరికైనా పర్వాలేదు, వాళ్ళు ఎవరైనా, మనకు కొంచెం జ్ఞానం తక్కువగా ఉందనుకోండి, మనం ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. అయితే ఆయన ఏం చేస్తాడు? ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. మనం అడిగితే ఇస్తాడు కదా. అందుకని ఏముంది మనము దేవుని వాక్యంలో, అడుగుడి మీకు ఇయ్యబడును కదా, వెదకుడి మీకు దొరుకును. కాబట్టి మనము అడిగినప్పుడు దేవుడు కాదు అనడు. ఎవరైనా కాదు అంటారేమో కానీ మన దేవుడు, దేవాది దేవుడు, నిజమైన దేవుడు, ఆయన మనం ఏది అడిగినా కూడా కాదని అనడు. సరే, ఒకవేళ మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, ఏంటి కాదు అనడు అని అంటున్నారు, మరి చాలాసార్లు మాకు జ్ఞానం లేదు, మరి మాకెందుకు సహాయం దొరకడం లేదు అనుకుంటారు. దానికి కూడా మనకు ఆన్సర్ దొరుకుతుంది. అయితే ఇక్కడ జ్ఞానం కొదువుగా ఉన్నాడలా అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపడు. ఏమొస్తున్నావు నువ్వు, నీ సంగతి ఏంటి, నీ స్థితి ఏంటి, ఏం నా దగ్గరకు వచ్చి నీకు అవసరం ఆ జ్ఞానం అని దేవుడు గద్దిస్తాడా? ఎవరిని గద్దించాడు. తర్వాత ఇంకా అందరికీ ఎట్లా ఇస్తాడంట? ధారాళంగా ఇస్తాడు. ఏదో కొంచెం కొంచెం ఇవ్వడు దేవుడు. ఏదైనా మనం అడిగితే దాన్ని ధారాళంగా, అర్థమైందా? ఆ విధంగా కొదవ లేకుండా మనకు ఇస్తాడనమాట. ఆ విధంగా మనము అడగాల. మరి ఎట్లా అడగాలంటే సందేహింపక, ఏమాత్రం అనుమానం లేకుండా అడగాల. ఇస్తాడో ఇయ్యడో దేవుడు. నేనేమో ఈ సబ్జెక్ట్లో నాకేం మార్క్స్ రావడం లేదు, నాకేమీ అర్థం అవ్వడం లేదు, నేనేం గ్రాస్ప్ చేయలేకపోతున్నా, ఎట్లా అని చెప్పి మనం అడుగుతాం. అడిగి మళ్ళీ ఏం చేస్తాము? ఏమో అర్థమవుతుందో లేదో, నాకు వస్తుందో రాదో, ఇటువంటి సందేహాలతో మనం అడగకూడదు. అంటే కంప్లీట్గా మనము దేవుని మీద నమ్మకం ఉంచి విశ్వాసంతో అడగాల. మళ్ళీ దాని గురించి మనము ఏమాత్రం కూడా సందేహించొద్దు, డౌట్ చేయకూడదు అనమాట. ఆ విధంగా అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఈ రోజుల్లో మనము పాత్రల గురించి నేర్చుకుంటున్నాం కదా. దేవుడు జ్ఞానం ఇస్తానంటున్నాడు. జ్ఞానం అడిగిన వాళ్ళకు జ్ఞానం ఇస్తాడు. ఎప్పుడు మనం చాలా సిన్సియర్గా అడగాల. ఎట్లా అడగాల? ఇదే పదే పదే మనం వింటున్నాం ఇవే మాటలు. ఎట్లా అడగాల? మనము సిన్సియర్గా అడగాల. అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇంకా నా జ్ఞానం పనికిరాదు, నేను అంటే మనల్ని మనం ఖాళీ చేసుకోవాలన్నమాట. నాలో ఏ జ్ఞానం లేదు, నాకేమీ తెలియదు అని చెప్పేసి మీరు ఆ విధమైన మనసుతో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మనకు ధారాళంగా అనుగ్రహిస్తాడు. ముందు మనల్ని మనం ఏం చేసుకోవాలంటే ఖాళీ చేసుకోవాలి. కాబట్టి మనం ఎవరి దగ్గరైనా పోయి ఏదైనా అడుగుతున్నాం అనుకోండి, అంటే ఏంటి, మనం అడుగుతున్నప్పుడు మనం తక్కువ వాళ్ళమే కదా. ఎవరి దగ్గరైనా పోయి మనం అడుక్కుంటున్నాము అని అంటే ఏదైనా పర్వాలే, అంటే వాళ్ళకన్నా మనము తక్కువ వాళ్ళం కదా. అంటే అదే మళ్ళీ ఇక్కడ హంబుల్నెస్ వస్తుంది, తక్కువ వాళ్ళం మనం. అట్లా మనము అడుక్కోవాలన్నమాట. అడిగినప్పుడు దేవుడు మనకు ఇస్తాడు. ఇక్కడ ఈ జ్ఞానము దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఆ జ్ఞానంతో సందేహించకుండా మనం ఆ జ్ఞానంను ఉపయోగించుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే మనకు సహాయం చేస్తాడు. అంతేకాదు, ఆ జ్ఞానంతో మనం చేసే ప్రతి పని కానీ మాటలు కానీ ఏది కూడా దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాల. దేవుని జ్ఞానం మనలో ఉంటే మనము ఆ జ్ఞానాన్ని దేని కొరకు ఉపయోగించాలా? దేవుని మహిమ కొరకు, దేవుని ఘనపరచడానికి మనము ఉపయోగించాలా. మనము ఒక ఘనతకు పాత్రులంగా మనము ఉండాల. ఆ విధంగా ఆ ఘనత కలిగిన పాత్రగా మనము వాడబడాల దేవుని కొరకు. అది అయితే ఈ విధంగా మనము ఖాళీ అయిన వాళ్ళం మనం నింపబడాల. ఏం కావాలా? మనము నింపబడాల.
చూడండి, మనము ఈ జ్ఞానం గురించి మనం నేర్చుకోవాలంటే ఆ విధంగా అటువంటి జ్ఞానం కోరి దేవుని నామాన్ని ఘనపరిచిన పాత్ర ఎవరంటే దేవుని వాక్యంలో సొలొమోను. ఎవరైనా సొలొమోను. మీరు విన్నారు కదా సొలొమోను గురించి. ఎవరైనా చెప్పండి. రాజు కదా. అయితే ఆయన ఎవరి కుమారుడు? దావీదు మహారాజు కుమారుడు సొలొమోన్. ఆయన ఏమైపోయింది, కొంచెం చిన్న వయసులోనే ఆయన రాజు అవ్వాల్సి వచ్చింది. దేవుడు ఏం చెప్తాడంటే, దావీదు రాజు మందిరము కట్టాలనుకున్నప్పుడు దేవుడు అంటాడు, వద్దు, నువ్వు కట్టొద్దు, ఎందుకంటే నువ్వు చాలా రక్తం ఒలికించినావు, చాలా యుద్ధాలు చేసినావు, నువ్వు కట్టొద్దు, నీ కుమారుడు సొలొమోను అని దేవుడు పేరుతో సహా చెప్తాడు. చెప్పినప్పుడు సొలొమోను రాజును ఇంకా దావీదు రాజు సిద్ధం చేస్తాడనమాట. చెప్తా ఉంటాడు ఆయనకి ఆ సంగతులన్నీ చెప్తా. అంటే దావీదు రాజుతో దేవుడు ఏమైతే చెప్పినాడో, ఏ స్థితిలో నుండి దేవుడు తనని పైకి తెచ్చినాడో, గొర్రెలు కాసే పరిస్థితి నుంచి దేవుడు పైకి తెచ్చినాడో అవన్నీ సొలొమోనుకు చెప్తాడు. ఎవరు? దావీదు రాజు. మనం కూడా ఇప్పుడు మేము పెద్దోళ్ళమైనా మా పిల్లలకు చెప్తాం. మేము చిన్నగా ఉన్నప్పుడు మా పేరెంట్స్ చెప్పినారు కదా. అట్లా మనము మన పేరెంట్స్ ద్వారా చెప్పబడుతున్నాం. తర్వాత ఇంకా దేవుని వాక్యం, దేవుని బిడ్డల ద్వారా కూడా మనము చెప్పబడుతున్నాం. ఇక్కడ దావీదు రాజు చాలా అడ్వైజెస్ ఇచ్చినాడు. ఎవరికి? సొలొమోనుకు. నువ్వు దేవుని కట్టడలు, విధులు నువ్వు ఆచరించాలా, దేవుని మాటకు నువ్వు లోబడాలా. దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు ఏం చేసినాడు? నిన్ను కోరుకొని ఏర్పరచుకున్నాడు. ఏంటి, దేవుని మందిరం కట్టడం అంటే చిన్న సంగత? దేవుడు అంటే సృష్టి యావత్తు దేవుందే కదా. ఏదో మనం చేతులతోని మనం ఎంత వెండి బంగారులు, ఎంత వెలగలిగిన రాళ్ళు, ముత్యాలు ఎన్ని యూజ్ చేసినా కూడా ఏంటది దేవునికి? దేవుడు దాంట్లో అంటే అదంత వాల్యుబులా? కాదు. ఎందుకంటే దేవుడు సృష్టి అంతా దేవుందే. ఆఫ్టర్ ఆల్ మనుషులు కట్టించేది ఏ పాటిది కదా. ఈ రోజుల్లో అయితే దేవుని మందిరాలకు మనం పోయినప్పుడు చాలా మట్టుకు, మేము చిన్నగా ఉన్నప్పుడు, అంటే మా ఫాదర్ కూడా గాడ్ సర్వెంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు ఆయన ఎంబడి ఎక్కడైనా మందిరాలకు వెళ్ళినప్పుడు అన్ని చిన్న పూరి గుడిసెలు. ఆ మందిరాలు అన్నీ ఏంటంటే చుట్టూ తడకలు ఉండేవి, తర్వాత పైన గడ్డితోని అట్లా ఉండేవన్నమాట మందిరాలు. ఈరోజు ఎట్లున్నాయి? మారుతూ ఉన్నాయి. ఏమవుతున్నాయి? పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు, బ్యూటిఫుల్గా కడుతున్నారు, చాలా కంఫర్టబుల్గా కడుతున్నారు. ప్రతి రూమ్కు ఏసీ ఉంటుంది, ప్రతి మందిరంకు గెస్ట్ రూమ్ ఉంటుంది. ఎంత లగ్జూరియస్ అయిపోయింది. కానీ దేవుడు అది కోరుతున్నాడా? దేవునికి ఏం కావాలి? ఇటువంటి అన్నీ ఉండి మనల్ని మనం గణపరుచుకుంటున్నాం. కానీ దేవుడు కోరేదేంటి? ఎన్ని ఆత్మలు రక్షింపబడుతున్నాయి, దేవుని ఘనత కొరకు ఎంతమంది వాడబడుతున్నారు, ఎంతమంది ద్వారా దేవుని నామం ఘనపరచబడుతుంది. మరి మనం ఇంత లగ్జూరియస్గా ఉండి ఇంత బిల్డింగ్స్ కట్టుకొని ఎంత సేవ చేసినా కూడా ఆత్మలు సంపాదించుకోలేకపోతే, మన మందిరాలలో మనలో సమాధానం లేకపోతే వేస్ట్. ఎంత చేసినా, ఎన్ని క్రోర్స్ ఖర్చు పెట్టి కట్టించినా వేస్ట్. కానీ చిన్నదైనా కూడా అక్కడ ప్రేమ, సంతోషము, సమాధానము, ఆత్మలు, యథార్థత, విశ్వాసము, ప్రార్థనా జీవితము ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడు ఆ స్థలంలో ఉంటాడు. అర్థమైంది లేదా? చిన్నదానికి పెద్దదానికి కొట్లాడడం, చేయడం ఇవన్నీ చేస్తే ఉండడు దేవుడు. మనం అనుకుంటాం దేవుడు ఉంటున్నాడు, మేము పాటలు పాడుతున్నాము, మేము ప్రార్థన చేస్తున్నాము, మేము ఆరాధన చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, దేవుడు ఉంటాడు అనుకున్నాం. ఉండడు దేవుడు. అది జస్ట్ ఏంటిది? సూపర్ఫిషియల్ అనమాట, పైకి కనబడుతుంటుంది అంతే. కానీ దేవుని నామానికి మహిమ కలగదు. అప్పుడు బయట వాళ్ళు కూడా మనల్ని చూసినప్పుడు దేవుని నామానికి అవమానమే వస్తుంది, కానీ దేవుని నామానికి ఘనత రాదు. ఇక్కడ దేవుడు
చిన్నవాడు ఈయన సొలొమోన్ని దేవుడు వాడుకొని అయితే దావీదు ద్వారా దావీదు అన్నీ సమకూర్చినాడు. సొలొమోను కొరకు అన్నీ సమకూర్చినాడు అనమాట. మందిరంకు కట్టవలసిన అన్ని బంగారము, వెండి, తర్వాత ఇనుము, ఇత్తడి, ఇవన్నీ కూడా ఆయన, తర్వాత ఏంటంటే మంచి వుడ్, ఇవన్నీ కూడా సమకూర్చినాడు. నేను అన్నీ సిద్ధం చేసిన, నువ్వు ఏంటి దేవుని మందిరాన్ని కట్టు. ఇంకేంటంటే చాలా ఎక్స్పర్ట్స్ని కూడా పిలుస్తాడు అనమాట. వుడ్ వర్క్లో కానీ, గోల్డ్ పనిలో కానీ, ఏ పని, ఐరన్ దీంట్లో కానీ, ఇంకా స్త్రీలు కూడా పార్టిసిపేట్ చేసినారు. ఎట్లా అంటే అక్కడ అన్ని కర్టన్స్ ఉండేవి, అవన్నీ అల్లడానికి విచిత్రమైన పని అంట అది కదా. మనం కూడా ఈరోజు చూస్తుంటాం కదా, విచిత్రమైన పని అంటే డిజైన్స్, రకరకాల డిజైన్స్ కదా, ఎంబ్రాయిడరీ, ఇటువంటి అన్నీ ఆ రోజుల్లో వాళ్ళు దేంతో చేసేవాళ్ళంటే మేక వెంట్రుకలతోని. స్త్రీలు దేంతో చేసినారు? మేక వెంట్రుకలతోని. అంటే సొలొమోన్ కన్నా ముందు మోషే గుడారం సిద్ధపరిచినప్పుడు ఆ మేక వెంట్రుకలంట చాలా ఎట్లుంటాయంటే షార్ప్ దీనిలాగా ఉంటాయంట. అవి వడుకుతుంటే, వీవింగ్ చేస్తుంటే కోసుకుంటాయంట, అంత అదిగుంటాయంట ఆ దారాలు, మేక వెంట్రుకలు. చూడండి, ఆ విధంగా అన్నీ కూడా సిద్ధపడి ఉన్నాయి. ఈ విధంగా సొలొమోను ఏం చేసినాడంటే, అంత అయిన తర్వాత ఏమని చెప్తాడు దావీదు, ఈ విధంగా నువ్వుండాలా, నీ పిల్లలకు చెప్పాలా, మన సంతానంలో ప్రతి ఒక్కరు కూడా, అంటే ప్రతి ఏజ్లో కూడా, అంటే నా తర్వాత నువ్వు, నీ తర్వాత నీ కుమారుడు, అట్లా అందరూ మన సంతానమే రాజ్యం వెళ్తుంది ఇశ్రాయేల్. కాబట్టి నువ్వు అన్నిటికీ లోబడాలా అని చెప్పి దావీదు ఆయనకు సొలొమోనుకు చెప్తాడు. అప్పుడు దేవుడు మన సంతతిని నిత్యము రాజ్యంలో ఉంచుతాడు, రాజులుగా ఉంచుతాడు అని చెప్తాడు అనమాట. ఎప్పటికీ మన కుటుంబం ఆశీర్వదింపబడి ఉంటుంది అని చెప్తాడు. చెప్పిన తర్వాత సొలొమోను చిన్నోడే కదా, కొంచెం ఆయన అరే ఏంటి మా ఫాదర్ ఇట్లా చెప్తున్నాడు అని చెప్పేసి కొంచెం ఆయన భయం కూడా అయి ఉంటుంది కదా, యంగ్ మ్యాన్ కదా, భయం కూడా అయి ఉంటుంది. అయినా కూడా ఆయన ఏం చేసినాడంటే వాళ్ళ నాన్నకి లోబడి ఆయన రాజు అయిన తర్వాత మీరు నేను ఇది పోర్షన్ చెప్తాను మీకు, స్క్రిప్చర్ 1 Kings 3rd chapter మీరు చదివితే, ఇప్పుడు ఏం తీయొద్దమ్మ, టైం మనకు ఎక్కువ లేదు. 3rd chapter మనం చదివితే అప్పుడు అక్కడి నుండి ఉంది సొలొమోను ఏ విధంగా రాజు అయినాడు, ఏమేం చేసినాడు అనేది. రాజు అయిన తర్వాత ఆయన ఏం చేసినాడంటే అక్కడ బలులు అర్పించినాడు. ఆ రోజుల్లో దేవుని మందిరం లేదు. మోషే ఎప్పుడు గుడారాలలోనే ఉన్నారు, వాళ్ళు గుడారంలోనే దేవుని మందిరం, ప్రత్యక్ష గుడారం ఉండింది. కానీ తర్వాత ఎవరు మందిరం కట్టించలేదు. ఇంకా ప్రజలు ఏం చేసేవాళ్ళంటే ఎక్కడైతే కొంచెం హిల్లీ ప్లేసెస్, హై ప్లేసెస్ ఉంటాయో అక్కడ పోయి బలులు అర్పించేవాళ్ళు, దేవుని మందిరం లేదు కాబట్టి. అయితే ఒకసారి ఈయన సొలొమోను కూడా ఎప్పుడైతే రాజు అయినాడో ఆయన కూడా బలులు అర్పించడానికి ఏం చేసినాడంటే గిబియోను అనే స్థలం, ఆ గిబియోను అనే స్థలంలో మోషే ప్రత్యక్ష గుడారం అక్కడ ఉండిందనమాట. ఆ స్థలంలో ఆయన ఏం చేస్తాడంటే బలులు అర్పిస్తాడు. ఒకరోజు ఆయన 1000 బలులు అర్పిస్తాడు. ఎన్ని బలులు? 1000 బలులు దేవునికి అర్పిస్తాడనమాట. అర్పించినప్పుడు అంటే ఎందుకు అర్పిస్తారు బలి? మనం ఎందుకు దేవుని దగ్గర బలి అంటే ఈ రోజుల్లో మనం ప్రార్థన. అయితే ఈ బలి మనం ఎందుకు అర్పిస్తామంటే మనం దేవుని మీద ఉండే నమ్మకము, దేవుడు మనకు సహాయం చేస్తాడనే ఆశ, నిరీక్షణ, ఇవన్నీ కలిగి మనం బలులు అర్పిస్తాం. ఆ రోజుల్లో వాళ్ళు అర్పించేవాళ్ళు, ఈరోజు మనం ప్రార్థన చేస్తాం. అయితే ఈయన ఆ విధంగా అంటే దేవుని అందు చాలా ఇష్టం కలిగి ఉన్నాడు సొలొమోన్. ఎంత ఇష్టం అంటే చూడండి, 1000 బలులు అర్పించడం చిన్న సంగతి కాదు.
అంత ఇష్టపడి దేవునికి, అంటే అంత దేవునికి తన భక్తినంతా చూపిస్తున్నాడు, తనకున్న భయంనంతా చూపిస్తున్నాడు, తనకున్న ఇష్టమంతా చూపిస్తున్నాడు అనమాట. 1000 బలులు అర్పించిన తర్వాత ఆయన ఇంటికి పోయిన తర్వాత ఏమైందంటే, ఆయన నిద్రపోయినప్పుడు దేవుడు ఆయనతోని కలలో దర్శనమిస్తాడు. దర్శనమిచ్చి ఏం చేస్తాడంటే, మీరు తర్వాత మీరు చూస్తే 1 కింగ్స్ 3rd చాప్టర్ 4th వర్స్లో చూస్తే ఉంటుంది 1000 బలులు. తర్వాత ఏమైందంటే, నీకేం కావాలో నువ్వు అడుగు అంటాడు దేవుడు. దేవుడు ఆయన మనసు చూసినాడు. ఆయన అంటే చిన్నవాడైనా కూడా, యవనస్తుడైనా కూడా, రాజభోగాలు అనుభవిస్తున్నా కూడా ఆయన దేవునికి ఇంత నమ్మకంగా ఉన్నాడు, ఇంతగా బలులు అర్పిస్తున్నాడు. దేవుడు ఎంతనో సంతోషపడ్డాడు. ఆ రాత్రి మాట్లాడినాడు అనమాట, నీకేం కావాలా అడుగు, నేను నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు, అప్పుడు ఏం చేసినాడు సొలొమోన్ తెలుసా? ఏం అడిగినాడో మనము చూద్దామా? మొదటి రాజులు 3rd చాప్టర్ మనం చూస్తే, 1 కింగ్స్ 3rd చాప్టర్, ఫస్ట్ కింగ్స్, 2nd క్రానికల్స్లో కూడా ఉంది. మనం 1 కింగ్సే చూద్దాం, క్రానికల్స్ వద్దు. 3rd చాప్టర్, ఇక్కడ మనం చూస్తే నేను ఆ పర్టికులర్ వర్సే చదువుతా. 7వ వచనం, 7th వర్స్. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాచుడు. ఎంత ఒప్పుకుంటున్నాడు. అదే వేరే వాళ్ళు అయితే ఏం చేస్తారు, నేను రాజుని అయిపోయినా, నాకు అన్నీ తెలుసు, ఇంకా అందరు కూడా నేను ఎట్లా చెప్తే అట్లా చేయాలా కదా, ఆ ప్రైడ్ వచ్చేస్తుంది మనసులోకి. కానీ ఈయన చూడు ఎంత హంబుల్గా ఏమంటే, నేను బాలుడని, ఇంత పెద్ద రాజ్యం నా చేతికి ఇచ్చినావు, ఇంతమంది జనులను నా చేతికి ఇచ్చినావు, నేను వీళ్ళని ఎట్లా అంటే ఏలుబడి చేయాలో నాకు తెలియదు, అందుకనే ఈ కార్యాలన్నీ చేయడానికి నాకు బుద్ధి చాలదు. చూడండి ఎవరి దగ్గర చెప్తున్నాడు ఈయన? దేవుని దగ్గర అదే సొలొమోన్ కుమారుడు రెహబాం ఏం చేసినాడు? ప్రజలు వచ్చి ఆయనను అడుక్కున్నప్పుడు ఆయన ఏం చేసినాడు? దేవుణ్ణి అడిగినాడా? అరే మా డాడీ అడిగినాడు కదా, ఆయనకు తెలియకుండా ఉండదు రెహబాముకు కూడా, మా డాడీ అడిగినాడు కదా నేను కూడా అడుగుతాను అనుకున్నాడా? అనుకోలేదు. ఏం చేసినాడు? తోటి ఫ్రెండ్స్ యంగ్స్టర్స్ని అడిగినాడు, అరే చెప్పురా ఏం చేద్దాంరా, ఇట్లా అడుగుతాం మనం పిల్లలు, అంతేనా? ఏం చేద్దాం మనము అంటే, మీరే చాలా జ్ఞానవంతులు అనుకున్నట్లు మీరు చేస్తారు, కానీ పెద్దవాళ్ళు చెప్పే మాట వినరు. అయితే ఇక్కడ దాని నుండి రెహబాము టైం నుంచి ఏమైపోయిందంటే, ఈ దావీదు రాజ్యము డివైడ్ అయిపోయింది. ఎందుకంటే దావీదుకు దేవుడు వాగ్దానం చేసినాడు కాబట్టి కనీసం 2 ట్రైబ్స్ అన్నా ఉన్నారు. ఏంటి? జ్యూస్ ఉన్నారు, బెంజమైట్స్ ఉన్నారు. తక్కిన 10 ట్రైబ్స్ అంతా ఇజ్రాయలైట్స్ వాళ్ళు అయిపోయినారు. ఆ విధంగా అంత నష్టం వచ్చేసింది. కాబట్టి మనము జ్ఞానం ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. మన ఫ్రెండ్స్ని అడుగుతామా? కాదు. ఎందుకంటే మనకున్న ఫ్రెండ్స్ వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, కొన్నిసార్లు అన్యులు, కొన్నిసార్లు నామినల్ క్రిస్టియన్స్, ఇట్లుంటారు. సరి అయిన ఆలోచనలు మనకివ్వరు. అందుకే మనం దేవుణ్ణి అడగాల. ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని నేను మీకు ఇస్తాను, ఆయన అనంత జ్ఞాని అగు దేవుడు, అంటే దానికి అంతం లేదు, అంత జ్ఞానం ఉంది దేవుని. ఆయనను అడగాల మనం. అట్లనే సొలొమోన్ కూడా అడిగినాడు అనమాట. నీ దాసుడను ఏమంటున్నాడు? నీ దాసుడని అంటున్నాడు. నీ దాసుడనైన నేను నీవు కోరుకుని జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశం తనిఖీ చేయుటయు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము కలిగిన హృదయము దయచేయుము. చూడండి ఎంత చక్కగా అడుగుతున్నాడు.
మనం అట్లా అటువంటి ప్రపోజలే మనకు వస్తే మనం అడగం ఈ విధంగా. కానీ సొలొమోను రాజు అడిగిండు. అయితే దానికి ఆన్సర్ ఏంటి చూడండి, ఏం చెప్పినాడు? సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. కాబట్టి మనం చేసే ప్రార్థన, మనం అడిగే మనవులు దేవునికి అనుకూలంగా ఉన్నాయా? దేవుని ఘనపరిచే విధంగా ఉంటున్నాయా? దేవుని ఘనత కొరకు మనము ఆ జ్ఞానం వాడుకుంటున్నామా అనేది మనం ఆలోచించాలి. ప్రభువా, నీ చిత్తం, నీ ఇష్టం నా జీవితంలో జరిగించు. నాకు ఏది మంచిదో నీకు తెలుసు. అందరికి ఒకటే ఇవ్వడు దేవుడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత ఇస్తాడు. ఒక్కొక్క దాంట్లో దేవుడు వాళ్ళకు తలాంతులు ఇస్తాడు. కాబట్టి అందరికి ఒకటే అలా వాళ్ళు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయితే నేను కూడా కావాలి అట్లా కాదు. నీ కొరకు దేవుడు వేరే ఉద్దేశం ఉంచినాడు. లేదా నువ్వు డాక్టర్ కావాలని దేవుడు ఉద్దేశించినాడు, ఇంకొకరిని ఇంజనీర్ కావాలని, ఇంకొకరు ఐపీఎస్ కావాలని. అందరూ ఒకటే అయితే ఏం లాభం? కాబట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశం, వాళ్ళకి అది ఇచ్చినాడు దేవుడు, నాకు ఇది ఇయ్యలేదు, తప్పది. దేవా, నువ్వు నాకేది మంచిదని నీకు అంటే నువ్వు ఎరుగుదువో అదే చేయాలి. అందుకని యెషయాలో ఏముంది? నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా మార్గములు మీ మార్గముల వంటివి కాదు. నా తలంపులు ఎంత ఎత్తంట? ఎంత? ఆకాశం అంత ఎత్తున్నాయి. మార్గములు, త్రోవలు కూడా అంత ఎత్తుగా ఉన్నాయి. నేను మీ ఎడల ఏమైతే ఆలోచించినానో అవి నిష్ఫలము కావు. కావాలంటే మీరు యెషయా 55వ అధ్యాయము 58 సరిగా చదివి మీరు చూడండి. తర్వాత అంత దేవుని వాక్యం ఎంత ప్రశస్తమైనదంటే అంత ప్రశస్తమైనది. అందుకనే 119వ కీర్తనలో దావీదు రాజు రాస్తాడు, దేవా, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, అవి నాకు చూపించు, అవి నాకు తెలుపు అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి పిల్లలు, నిజంగా మీరెంత బ్లెస్డ్ చిల్డ్రన్. ఎందుకంటే దేవుడు మీకు ఇంత చక్కగా వాక్యం మీకు బోధించబడుతుంది. ఎంతమంది మీ కొరకు ప్రార్థన చేసి వాక్యం చెప్తున్నారు. సరే, అదైపోయింది. ఇప్పుడు ఈ వాక్యం ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడు? దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను, దీర్ఘాయువుని అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, శత్రువుల ప్రాణం అడగలేదు, న్యాయం గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని మనవి చేస్తే, నీవు ఇలాగన అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నానని. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడుండడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడు. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినా నేను వాటిని నీకు ఇచ్చు. కాబట్టి అడిగి ఊహించు వాటంటి కంటే అత్యధికంగా అనుగ్రహిస్తాడు మన ప్రభు. మనం ఊహించం కూడా, అటువంటి మన దేవుడు మనకు ఇస్తాడు. సొలొమోను రాజుకు ఇచ్చినాడు. తర్వాత ఏమైంది? ఇంకా ఆ జ్ఞానము ఏ విధంగా ఉపయోగించుకున్నాడు? ఆ జ్ఞానం అంటే దేవుని మహిమ కొరకు ఉపయోగించుకున్నాడు. ఏమంటే ఆయన మొట్టమొదట ఆయన రాజుగా అయిన తర్వాత ఆయన జ్ఞానం ఏ విధంగా తెలుపబడిందంటే, ఇద్దరు స్త్రీలు వస్తారు, మీకు అందరికీ తెలుసు అనుకుంటా. ఏంటి? ఒక బిడ్డను, బ్రతికిన బిడ్డను తీసుకొని వస్తారు. ఏమంటారు? నా బిడ్డ అంటే నా బిడ్డ అని ఇద్దరు అనుకుంటారు. అప్పుడు అక్కడ ఎవిడెన్స్ లేదు, ఏమీ లేదు. కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానంతో ఏమవుతుంది? ఆ జ్ఞానం ఉపయోగిస్తాడు. ఇంకా జనులందరూ సంతోషిస్తారు. ఆ రాజు ఏమంటాడు? ఆ బిడ్డను చంపేయండి, కత్తితో కోసి 2 భాగాలు చేసి, ఒకటి ఆమెకు ఒకటి ఈమెకి ఇచ్చేయండి. అప్పుడు సొంత తల్లి ఏమంటుంది? అమ్మో, వద్దు వద్దు వద్దు, అక్కడున్న బతుకుతాడు నా బిడ్డ, చంపడం మాత్రం చేయదు, నాకు లేకున్నా పర్వాలేదు. అప్పుడు రాజు గ్రహించి చెప్తాడు ఏమని? ఈమెనే నిజమైన తల్లి అని. చూడండి, అటువంటి జ్ఞానం దేవుడు ఇస్తాడు. ఏ విధంగా మనం నడుచుకోవాలా, మాట్లాడాలా, దేవుడు మనకు ఆ జ్ఞానము ఇస్తాడు. తర్వాత దానివలన ఏమైందంటే అందరూ కూడా, ప్రజలందరూ సంతోషిస్తారు, మాకు మంచి రాజు దొరికిందని. తర్వాత ఆయన జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానంను చూడడానికి షేబా దేశపు రాణి కూడా వస్తుంది. తర్వాత ఇంకా ఏంటంటే, ఈ జ్ఞానము, సొలొమోను రాజు జ్ఞానము లోకమంతట అంటే
అక్కడున్న రాజ్యాలన్నిటిలో కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ రాజంట ఎంత గొప్పోడు. ఎవరిచ్చినారు ఆ జ్ఞానం? దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం అని ఆయన చెప్పుకున్నాడు అనమాట. ఆ విధంగా మనం అట్లానే చేసి సొలొమోను రాజు సామెతలు గ్రంథం రచించినాడు, తర్వాత పరమగీతం రచించినాడు, తర్వాత ప్రసంగి. దాంట్లో మనం ఎన్నో సంగతులు నేర్చుకుంటాం. ఆ విధంగా మనకు అంటే నిజంగా ఇవి జరుగుతాయా, ఇట్లుంటుందా అని. తర్వాత ఏమైంది అంటే ప్రజలందరూ కూడా ఆయన జ్ఞానంను గుర్తించినారు. మీరు చదువుతూ ఉంటే ఇవన్నీ నేను చెప్పిన అన్నీ మీకు అక్కడ తెలుస్తాయి. తర్వాత ఏమైందంటే ఈ విధంగా సొలొమోను నింపబడ్డాడు. మనం ఖాళీగా ఉండాలా, నింపబడాలా? ప్రభువా నన్ను నింపు అని చెప్పేసి అడగాలన్నమాట. అన్నీ పెట్టేసిన ఫస్ట్ అది పాత్ర. పైనుంచి వచ్చే జ్ఞానం, పైనుంచి వచ్చే జ్ఞానం ఏ విధంగా ఉంటుందంటే దేవుడు అడిగిన వాళ్ళందరికీ ఇస్తారని చెప్పిన కదా. అదే యాకోబు పత్రిక 3:17 ఉంది. చదవండి ఎవరైనా గబగబా. చూసినారా? ఏ జ్ఞానం చేత నింపబడతాం మనము? పైనుండి వచ్చే జ్ఞానం. ఈ లోకంలో నుండి వచ్చే జ్ఞానం కాదు. అర్థమైందా? ఈ లోకంలో వచ్చే జ్ఞానము ఏమవుతుంది? డెస్ట్రక్షన్కే. చాలామంది మనం చూస్తున్నాము సైంటిస్టులు, వాళ్ళంతా ఎన్నో ఇన్వెన్షన్స్ చేసినారు. వాళ్ళకున్న జ్ఞానంతో ఏమవుతుందమ్మా లోకము? డెస్ట్రాయ్ అవుతుంది. అంతే కదా, వాళ్ళే కదా ఇన్వెంట్ చేసినాయి అన్నీ. మరి అవన్నీ ఇప్పుడు యూజ్ చేస్తే అసలు భూమి అనేది ఉంటుందా? ఉండదు. అయితే దేవాది దేవుడు పైనుండి వచ్చే జ్ఞానం ఎట్లుంటుందని చెప్తున్నాడు చూడండి. పవిత్రమైన జ్ఞానం, అపవిత్రత ఏమాత్రం ఉండదు. తర్వాత సమాధానమైనది, గొడవలు పెట్టదు, యుద్ధాలు చేయదు, దేశాలను నాశనం చేయదు, కానీ సమాధానకరమైనది. తర్వాత మృదువైనది, టెండర్. మృదువైనది అంటే తెలుసు కదా మీకు. మనం ఒక చిన్న మొక్క దగ్గర పోతే దాని చిన్న చిన్న లేత ఆకులు చూస్తే అవి ఎంత టెండర్గా ఉంటాయి కదా, అట్లా టెండర్గా దేవుడు మనల్ని కూడా అంత మృదువుగా చూస్తాడు. కాబట్టి ఆయన ప్రేమ, ఆయన ఇచ్చే జ్ఞానం కూడా అంతే మృదువుగా ఉంటుంది. కఠినత్వం ఉండదు మనలో. అటువంటి కఠినత్వం మనం చూపియం. అయితే ఈ రోజుల్లో ఈ లోకంలో జ్ఞానులది మాత్రం అట్లనే ఉంటుంది, కఠినత్వమే ఉంటుంది. తర్వాత ఇంకేంటి? సులభంగా లోబడినది. ఆ జ్ఞానం మనకుంటే మనం సులభంగా లోబడతాం. ఈ రోజుల్లో లోబడడం అనేదే ఇష్టం లేదు పిల్లలకి. కానీ ఈ జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానము సులభంగా లోబడుతుంది. తర్వాత కనికరం ఉంటుంది. వాళ్ళకి ఏముంటుంది? దయాగుణం ఉంటుంది, కనికరం ఉంటుంది, హేట్రెడ్ ఉండదు, ఇక ఒకరికి హామ్ చేయాలని ఉండదు. దేవుడిచ్చే జ్ఞానం. తర్వాత ఇంకేంటి? మంచి ఫలములతో నిండుకుంటుంది. మంచి ఫలములు కదా, ఆత్మఫలములు మీరు చదివి ఉంటారు, మీరు వినుంటారు. తర్వాత పక్షపాతం ఉండదు, పార్షియాలిటీ కూడా ఉండదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సిద్ధపరుస్తాడు కానీ పార్షియాలిటీతో కానీ కాదు. కాబట్టి పార్షియాలిటీ మాత్రము ఉండదు. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి పైనుండి వచ్చే జ్ఞానం మనము అడగాల. తర్వాత మనము ఈ జ్ఞానం కావాలా, మనం నింపబడాలా అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు గలిలయలోని కానాలో ఏం చేసినాడు? మొట్టమొదటి సూచక్రియ చేసినాడు. అన్ని రాతి బాణలు పెట్టినారు. అంత దాంట్లో ఉన్న వైన్ అంతా అందరికీ ఇచ్చేసినారు, డిస్ట్రిబ్యూట్ చేసినారు. తర్వాత అయిపోయింది. ఆ బాణాలన్నీ ఏమైనా ఖాళీగా ఉన్నాయి. అప్పుడు ఏం చేసినాడు యేసు ప్రభు? వాటిని నింపండి అన్నాడు. ఏమన్నాడు? నింపండి. నింపినప్పుడు అందులో దానిలో నుంచి పోసింది అందరికి పోయమంటాడు. పోసింది చూసి అందరు ఏమంటారు? అరే ఇంత బాగుంది, ఇంతకుముందుది ఏం బాగలేదు, ఇప్పుడు ఎంత బాగుంది. కాబట్టి మనం ఖాళీ చేసి నింపబడితే, దేవుని జ్ఞానం చేత మనం నింపబడితే, దేవుని ప్రేమ చేత నింపబడితే, దేవుని యొక్క క్వాలిటీస్తో మనం నింపబడితే
ప్రభు యొక్క క్వాలిటీస్ మాకు మీరు బాగా తెలిసి యేసు ప్రభు క్వాలిటీస్. ఆయన క్వాలిటీస్ అన్నీ మనము సిలువలో చూసినాం, ఆయన చేసిన సూచక్రియలో చూసినాం. ఆయన యుద్ధకు వచ్చే వాళ్ళని ఆయన ఏ విధంగా ఆయన ఏ విధంగా యాక్సెప్ట్ చేసినాడు, ఏ విధంగా వాళ్ళ పాపాలు క్షమించేసినాడు. ఇవన్నీ చూస్తే మనకు ఆ క్వాలిటీస్ తెలుస్తుంది. కాబట్టి మనము అటువంటి మంచి క్వాలిటీస్తోని మనము నింపబడతాం. కాబట్టి ఆ విధంగా మనం ఖాళీ అయి నింపబడే పాత్రలుగా ఉంటాం. ఏ విధంగా చూడండి, ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నట్లు ఇక్కడ సరిగా లేదు. అది ఏంటి, సండే స్కూల్కి వస్తున్నారు మీరు అందరూ. సండే స్కూల్కి వచ్చినప్పుడు మరి ఏం చేస్తున్నారు మీరు? మీకు అర్థం కావడం లేదు దేవుని వాక్యం. అప్పుడు మీరు ఏం చేయాలా? దేవుణ్ణి అడగాల. సండే స్కూల్లో టీచర్ని కూడా అడగొచ్చు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. కానీ మీరేం చేయాలా? దేవుణ్ణి అడగాలన్నమాట. తర్వాత ఆయన మాటలు అర్థం కావడం చాలా కష్టం. దేవుని వాక్యము కష్టం. ఎవరైతే నిజంగా హృదయపూర్వకంగా నాకు దేవుని వాక్యం కావాలా, నేను నేర్చుకోవాలా, నేను దేవుని కొరకు జీవించాలా, నా దేవుని ఘనపరచాలా అని మనం అనుకుంటామో అప్పుడు అట్లా ప్రార్థన చేస్తాం. దేవుని వాక్యం ద్వారా మనము నింపబడతాం. ఇంకా ఏంటంటే మనలో ఉన్న హోలీ స్పిరిట్ ఎప్పుడైతే మనం యేసుప్రభుని అంగీకరిస్తామో ఆయన పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వస్తాడు, మనకన్నీ కూడా తేటపరుస్తాడు. ఇప్పుడు ఆ వచనాలన్నీ చెప్పడానికి టైం కూడా లేదు. తర్వాత ఇంకా ఆ విధంగా హోలీ స్పిరిట్ మనకు హెల్ప్ చేస్తుంది. ఆశ్చర్యకరమైన కార్యాలు నీ వాక్యంలో ఉన్నాయి ప్రభువా, నాకు తెలియజేయు అని కీర్తనలు 119:18 వచనంలో మీరు చదువుకోవచ్చు. తర్వాత స్కూల్లో కూడా మీరు చదువుకుంటున్నారు, స్టూడెంట్స్ మీరంతా కాలేజీలో చదువుకుంటున్నారు మీరు. అప్పుడు కొన్నిసార్లు మనకు అర్థం కావు. మేము కూడా అదే ఫేజ్లో నుంచి వచ్చినాం. అర్థం కానప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఫ్రెండ్స్ సహాయం తీసుకుంటాం, వాళ్ళ సహాయం తీసుకుంటాం, అది కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ ఎవరి సహాయం మనకు ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉంటుంది చెప్పండి? అయితే మనం చూస్తే సామెతలు 3:13 ఎవరైనా కొంచెం తొందరగా చదవండి అమ్మా. జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలా? టీచర్ చెప్పింది విన్నాను, నేను రాసేస్తాను. కష్టపడం. ఎగ్జామ్స్ వస్తున్నాయంటే అప్పుడు ఇంకొక గంట ముందు కూర్చుంటాం. టైం ఉన్నప్పుడంతా టైం పాస్ చేస్తా చదువుకుంటాం. లాస్ట్ మూమెంట్లో చదువుకుందాం అనుకుంటాం. దాని ఫలితం ఎట్లా ఉంటుందో మీకే తెలుసు. కానీ ఇక్కడ ప్రసంగిలో 7:25 7:25లో ఉన్నది చూడండి తొందరగా. ఇప్పుడు ఏం చేయాలా? మనము కష్టపడాల, అభ్యాసం, ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్? అందుకనే ఇప్పుడు గ్రూప్ 1 IASకి ఇట్లా మీరు సిద్ధపడేటప్పుడు ఏం చేస్తారు? ఎంత ప్రాక్టీస్ చేస్తారు కదా వాళ్ళు రాస్తూ ఉంటారు. మేము పర్ డే ఇన్ని అవర్స్ కూర్చొని చదువుకున్నాం. ప్రాక్టీస్ లేకుండా దేవుడు సహాయం చేయాలని గాలిలో దీపం పెట్టి దేవా అంటే దేవుడు చేస్తాడా? మన ఎఫర్ట్ లేకుండా మనము ఏం చేయలేం. మనం ఎఫర్ట్ చేస్తే దేవుడు ఇంకా మనకు సహాయం చేస్తాడు. ఆ విధంగా తర్వాత ఇంకేంటంటే మనం మన ఫ్రెండ్స్తో కూడా మాట్లాడాలా, దేవుని గురించి చెప్పాలా, మన యాటిట్యూడ్స్, మన బిహేవియరు. తర్వాత ఇవన్నీ వాళ్ళు చూసి ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? దేవుని వైపు అట్రాక్ట్ అవుతారు. మొన్న కూడా చెప్పిన నేను. కానీ మనలో ఉండే క్వాలిటీస్, కోపము, పగ్గ, ఫైటింగ్, ఇట్లాంటి అన్ని ప్రౌడ్నెస్, ఇదంతా ఉంటే వేస్ట్. దేవుని వైపు ఎవరు ఆకర్షింపబడరు. కాబట్టి మనం దేవుని ప్రభు క్వాలిటీస్ మనలో ఉండాల. సో మనము ఎట్లా ప్రభువా నేను వాళ్ళతో మాట్లాడాలా, నా ఫ్రెండ్స్కి నీ గురించి చెప్పాలా, రక్షణ గురించి చెప్పాలా, నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు ప్రభువా అని ముందే ప్రిపేర్ అవ్వాలి ప్రార్థన ద్వారా. అప్పుడు దేవుడు ఏం మాటలు మనం మాట్లాడాలో మనకు నేర్పిస్తాడు. తర్వాత ఇంకా ఏంటంటే దాని గురించి కూడా ఉన్నాయి. ఆ విధంగానే మోషే కూడా అన్నాడు, ప్రభువా నేను బాలుడు, నాకు ప్రభువా నేను నత్తోడిని, నేను మాట్లాడలేను అంటాడు.
అటువంటి నత్తోడు ఏం చేస్తాడు? వాళ్ళను కనాను దేశం వరకు అరణ్యంలో అన్నీ సహించుకుంటూ నడిపిస్తాడు. అంటే అంత ఓర్పు, అంత సహనము, అంత క్షమాగుణము. మోషే ఒకప్పుడైతే వాళ్ళ కొరకు ప్రార్థన చేసి నన్నన్నా చంపేయి కానీ వీళ్ళని ఏమనొద్దు అంటాడు. చూడండి, అటువంటి క్వాలిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి? పైనుండి వస్తాయి. వాటి చేత మనము నింపబడాల. తర్వాత చాలామంది మనం స్పోర్ట్స్ పీపుల్ చూస్తుంటామా? ఎక్కువగా మన అంటే ఫారిన్ కంట్రీస్లో ఆస్ట్రేలియన్స్ కానీ ఇంగ్లాండ్లో కానీ కొంతమంది ఉన్నారు ఈ ఫేమస్ స్పోర్ట్స్ పీపుల్. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఆ కప్పు రాగానే ఇట్లా పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు? దేవుని మహిమపరుస్తారు. అర్థమైందా? మీరు విన్నారా అవి? దేవుడు ఎంత సహాయం చేసినాడు. అక్కడ వాళ్ళు ఫస్ట్ మాట్లాడే మాట ఏంటి? దేవుని గణపరుస్తారు వాళ్ళు. కాబట్టి స్పోర్ట్స్ ఆడడం ఏమి తప్పు అని ఎవరు అనరు. కానీ దాంట్లో కూడా మీరు దేవుని సహాయం తీసుకోవాలి. మీరు స్పోర్ట్స్ ఆడినా కూడా దేవుని సహాయం తీసుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడు, మిమ్మల్ని పైకి హెచ్చిస్తాడు. పిల్లలు అది జ్ఞాపకం పెట్టుకోండి. ఏదో దేవుని వాక్యం అంటే పాపక్షమాపణ, రక్షణ ఇవే చెప్తారు కాదు. ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనము లైఫ్లో ఏది చేయాలనుకున్నా కూడా అది దేవుని చిత్తం అయితే, దేవుడు మన కొరకు నియమిస్తే దేవుడు దాంట్లో కూడా మనకి సహాయం చేస్తాడు. తర్వాత మొన్న కూడా చెప్పిన, నేను మళ్ళీ చెప్పాలా ఏంటంటే, పేరెంట్స్కి, ఎల్డర్లీ పీపుల్కి మనం ఏం హెల్ప్ చేస్తున్నాం? కొన్నిసార్లు ఎల్డర్లీ పీపుల్ని చూసినా, ముసలోళ్ళని చూస్తే ఎగతాళి చేస్తారు. వాళ్ళకి హెల్ప్ చేయడానికి పోకుండా ఏం చేస్తారు? నవ్వుతారు. వాళ్ళు కష్టపడుతుంటే నవ్వుతుంటారు, నిలబడి ఎంజాయ్ చేస్తుంటారు. అది చాలా పొరపాటు. వాళ్ళు ఎవరన్నా కానీ మనము అట్లా హెల్ప్ కూడా చేయాలి. మన పేరెంట్స్కి హెల్ప్ చేయాలి. అక్కడ మన ఒబీడియన్స్ అక్కడి నుంచి స్టార్ట్ కావాలా, దేవుని గణపరచడం. కాబట్టి అట్లా ఘనత గల పాత్రలుగా మనము నింపబడతాం. తర్వాత ఇంకేంటంటే, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, మనం దేంట్లోనైనా చిక్కుకున్నప్పుడు, ఏ ప్రాబ్లంలో చిక్కుకున్నప్పుడు, ఎక్కడైనా ఫ్రెండ్స్ ద్వారా కానీ ఎక్కడ చిక్కుకున్నా కూడా ఇమీడియట్గా మనం ఏం చేయాలా? ప్రభువుని అడగాలి. ఒకవేళ మనం తప్పు చేసే ఆపదలో చిక్కుకున్నా, ప్రభా నేను చెయ్యను, ఐఎమ్ వెరీ సారీ, ప్రభా నన్ను క్షమించు, నేను ఇంకా చెయ్యను, ఇటువంటివి హృదయపూర్వకంగా చెప్తే అక్కడ కూడా దేవుడు మన హెల్ప్కి వస్తాడు కదా. తర్వాత ఇంకా అది మనము సామ్స్ 46:1లో చూస్తాం. ఏ ప్రజెంట్ హెల్ప్. మనకి ఎప్పుడు దేవుడు ఏంటి? ప్రజెంట్ హెల్ప్. ఇంకొకటి ఏంటంటే మన ప్రేయర్. ప్రతిరోజు ఎంతమంది డైలీ లేయగానే ఒక 10 నిమిషాలన్న ప్రార్థన చేసుకుంటారా? బెడ్ మీద నుంచి లేయగానే చేసుకుంటారా? ఎట్లా లేస్తామో నాకైతే తెలియదు. సెల్ ఫోన్ ఎక్కడుందా అని చూసుకుంటుంటాం, అవునా? ఈరోజు ఏం మెసేజెస్ వచ్చినాయా, ఎవరు చాటింగ్ చేసినారా, ఇవే చూస్తుంటాం. దేవునికి మనము ప్రామినెన్స్ ఇస్తున్నామా? ప్రేయర్ చేసుకోవాలి, దేవుని వాక్యం చదవాలా, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలా. రోమన్స్ 8:26లో మనకు పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు మనం ప్రార్థన చేయాలనుకుంటే. మనకు తెలియదంట రోమన్స్ 8:26, మనకు తెలియదు. అప్పుడు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. తర్వాత యేసుప్రభు కూడా మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ విధంగా. తర్వాత ఇంకేంటంటే, మనము ఎఫిషియన్స్ 3:20లో కూడా మనము అడుగు వాటంటి కంటే, ఊహించు వాటంటి కంటే అత్యధికంగా చేస్తాడు. తర్వాత ఇంకా ఫిలిప్పీన్స్ 4:19లో కూడా క్రీస్తు యేసునందు ప్రతి అక్కర తన మహిమైశ్వర్యం చొప్పున తీరుస్తాడు. కాబట్టి పిల్లలు ప్రార్థన వాక్యం మర్చిపోవద్దు, సరేనా? ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం, మీకు ఎక్కువ టైం లేదేమో. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడగు దేవా, నీకు వందనం చెల్లిస్తున్నా. బిడ్డలు వాక్యం విన్నారు, మరి వర్క్ బుక్లో కూడా ఏం రాయాలో వారికి జ్ఞానం అనుగ్రహించండి. మా జ్ఞానం ఇచ్చే దేవుడవు నీవే ప్రభా, లోకం ఇచ్చినట్లు కాదు ప్రభా, నీకే వందనం చెల్లిస్తున్నా. బిడ్డలందరూ వారి అక్కర్ల అవసరతలు మీరు ఎరుగుదురు. యవన బిడ్డలు ప్రభా దేవా, ఈ లోకంలో తండ్రి యవన ప్రాయంలో కలిగే శోధనల నుంచి బిడ్డలు మీరు తప్పించండి ప్రభా. తండ్రి, ఈ భూమి మీద ఉండే అన్యజనుల మధ్యలో మా బిడ్డలు నీ జ్యోతుల వలె అన్ని ప్రభా తండ్రి నాయన, మరి అన్ని పరిస్థితుల్లో కూడా, అన్ని సంగతులలో కూడా
ప్రభా వారు తండ్రి నీ కొరకై ప్రకాశించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. ఏం చేయాలో వారు నేర్చుకుంటూ కూడా సహాయం చేయండి. దయ చూపించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.